చౌరస్తాలో ఆటో కార్మికులు ర్యాలీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి ఎల్పీజీ గ్యాస్ కోసం హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది గ్యాస్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నాచారం చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఎల్పీజీ గ్యాస్ సమస్యను త్వరలో పరిష్కరించాలని కోరారు. మా ఆటో కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఎల్పీజీ బంక్ ఓనర్లు అధిక ధరలు వసూలు చేస్తూ మమ్మలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు వేముల మారయ్య, తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. నెల రోజుల నుండి ఆటో ఎల్పీజీ గ్యాస్ లేక హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లంతా వేలాది మంది లక్షలాది మంది ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసి పట్టించుకుంటుంది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను ఈ నాచారం చౌరస్తాలో నిరసనగా దగ్ధం చేసినాం. అదేవిధంగా మరి ఆటో కార్మికులందరం నాచారం ప్రాంతంలో ర్యాలీ నిర్వహించినాం. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆటో కార్మికులు నెల రోజుల నుండి గిరాకులు లేక ఎల్పీజీ బంకుల దగ్గర లైన్ కట్టి వాళ్ళకు నిద్ర లేక ఆటలతో అలమటిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మీరు ముఖ్యమంత్రి హోదాలో లెటర్ రాసి ఈ గ్యాస్ కొరత నివారణకు చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి నేను పేదలైనటువంటి రవాణా రంగం అంటే చాలా కీలకం. మరి రవాణా రంగాన్ని పట్టించుకోకుండా మరి చోద్యం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిరసన కూడా ఇలా దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఎల్పీజీ సిఎన్జీ గ్యాస్ కొరతకు మరి ఇబ్బందులు పడుతున్నామో ఈ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఎల్పీజీ సిఎన్జీ గ్యాసులు వాళ్ళు లైన్లలో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు అధిక రేటుకు అమ్మి వీళ్ళు రాత్రి మగులు లైన్ కట్టే పరిస్థితి తీసుకోవచ్చు. కాబట్టి మేము
ఎల్పీజీ సిఎన్జి ఫిలింగ్ స్టేషన్లో కూడా మేము ఆటో యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అక్రమంగా అమ్మడం ఆపాలని చెప్పి కూడా మేము ఆటో యూనియన్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఈ తరఫున కోరుతున్నాం. ఫైనాన్సర్లకు డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల రోజు దందలు లేక ఫైనాన్సర్లు ఈ ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేని పరిస్థితున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ నెల ఎక్కడ కూడా ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దు. ఆటో డ్రైవర్లకు బండ్లు సీజ్ చేయదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు కూడా మేము ఆటో యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం.